హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఉదయాన్నే అమర్ జాగింగ్కి వెళ్ళిపోతాడు. ఆరు గార్డెన్లో కూర్చొని ఇక ఈ రోజుతో నాకు ఈ ఇంటితో ఉన్న అనుబంధం తెగిపోతుంది, గోరా నన్ను బంధించబోతున్నాడు అని చెప్పి బాధపడుతూ గార్డెన్లో కూర్చుంటుంది. మరోపక్క మనోహరి ఈ పాటికి గోరా పూజ మొదలు పెట్టేసి ఉంటాడు. సాయంత్రం వరకు ఆరు ఆత్మని బంధిస్తాడు కాబట్టి ఇక నాకు ఏ అడ్డు ఉండదు, అమర్ నా సొంతం అయిపోయినట్టే అని చెప్పి కలలు కంటూ ఉంటుంది. ఒకసారి గోరాకి ఫోన్ చేద్దాం అనుకొని గోరాకి ఫోన్ చేస్తుంది. గోరా, పూజ మొదలు పెట్టేశావా? ఆ ఆరు ఆత్మని బంధించేశావా అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటే, లేదు మనోహరి, పూజ వాయిదా పడింది అని చెప్పి గోరా అంటూ ఉంటాడు. ఏంటి గోరా నువ్వు మాట్లాడేది? అస్థికలు నీ దగ్గరే ఉన్నాయి కదా, మరి పూజ వాయిదా పడడం ఏంటి అని చెప్పి బాగి అంటూ ఉంటే, మా గురువు గారు నవమి రోజున పూజ చేస్తే మంచిదని చెప్పారు. మరొక 3 రోజుల్లో నవమి రాబోతుంది, అందుకే నేను పూజని వాయిదా వేశాను మనోహరి. అయినా నువ్వు అస్థికల గురించి ఏమీ కంగారు పడకు, నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే అస్థికల్ని కాపాడుతాను అని చెప్పి గోరా అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి, ఏంటి గోరా నువ్వు? అసలే నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఒక పక్క అమర్ 6 తల్లిదండ్రుల కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కనుక 6 తల్లిదండ్రుల గురించి అమర్కి నిజం తెలిసినా, బాగి 6 ఇద్దరు అక్క చెల్లెళ్ళ అన్న విషయం తెలిసినా కూడా ఇక ఎప్పటికీ నన్ను తన జీవితంలోకి అడుగు పెట్టనివ్వడు. నీకు ఆ విషయం అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే, నువ్వేం కంగారు పడకు మనోహరి, 3 రోజులే కదా, 3 రోజుల్లో ఎలాగైనా సరే ఆ ఆత్మని బందీని చేసేస్తాను అని చెప్పి అలా గోరా అంటూ ఉంటాడు. ఈ గోరాకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, నా టెన్షన్ అతనికి ఎందుకు అర్థమవుతుందిలే అని చెప్పి ఇక మనోహరి ఇంకా 3 రోజుల పాటు వెయిట్ చేయాలా? ఈలోపు ఎలాగైనా సరే అమర్కి నిజం తెలియనివ్వకుండా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అమర్ ఆఫీస్కి వెళ్ళడం కోసం అని చెప్పి జాగింగ్ నుండి రాగానే ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు. ఇకప్పుడు బాగి అమర్తో, ఏమండి, పిన్ని ఇందాకే ఫోన్ చేసింది, నాన్న స్పృహలోకి వచ్చారట, మన ఇద్దరిని చూడాలని అంటున్నారట. నాకు కూడా నిన్నటి నుండి నాన్న దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుందండి, కొంచెం మా నాన్న దగ్గరికి తీసుకువెళ్తారా? మీకు కుదిరితేనే, లేకపోతే నేను ఆటోలో వెళ్ళిపోతాను అని చెప్పి బాగి అడుగుతూ ఉంటుంది. పర్వాలేదు మిస్సమ్మ, ఒకసారి మీ నాన్నగారిని చూసినట్టుగా ఉంటుంది, నేను కూడా వస్తాను, పద, నిన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి ఆయన్ని ఒకసారి పలకరించి నేను అటు ఆఫీస్కి వెళ్ళిపోతాను, తర్వాత రాత్రి నిన్ను డ్రాప్ చేస్తాడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో అమర్ బాగి పట్ల చూపిస్తున్న కేరింగ్ని చూసి అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఆనందపడిపోతూ ఉంటారు. ఒక 2 నిమిషాల్లో వచ్చేస్తానండి, నాన్న కోసం అని చెప్పి బాక్స్ కూడా పెట్టాను, నాన్నకు ఇష్టమైన కర్రీ చేశాను అని చెప్పి అలా బాగి రామ్మూర్తికి ఇష్టమైనవన్నీ కూడా చేసుకొని అలా అమర్తో కలిసి హాస్పిటల్కి వెళ్ళడం కోసమని కార్ దగ్గరికి వస్తూ ఉంటుంది. మనోహరి మనసులో సరస్వతి వార్డెన్ కూడా అదే హాస్పిటల్లో ఉంది కదా, ఒకవేళ నా టైం బాగోలేక అది స్పృహలోకి వచ్చి అమర్కి నిజం చెప్పేస్తా ఎలా? నేను ఇంటి దగ్గర కూర్చుంటే నాకు ఏమీ తెలియదు, టెన్షన్తో కూర్చోవాలి, అదే హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఒకవేళ ఆ ముసలోడు పెద్ద కూతురు గురించి ఏదైనా వాగినా కవర్ చేయొచ్చు అని చెప్పి అలా మనోహరి, అమర్ నేను కూడా వస్తాను, ఎంతైనా తండ్రి లాంటి పెద్దాయన కదా, నాకు కూడా చూడాలనుంది అని చెప్పి అంటూ ఉంటే, సరే మనోహరి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మా నాన్న మీద మనోహరి ఏంటి ఇంత ప్రేమ చూపిస్తుంది అని చెప్పి బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరికీ కూడా మనోహరి అమర్ వాళ్ళతో వెళ్ళడం నచ్చదు. ఈ అమ్మాయి ఒకటి ఊరికే ప్రతిదానికి వీళ్ళిద్దరి మధ్యలో దూరిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంతలో రాతోడు అక్కడికి వచ్చి సార్ సార్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటి రాతోడు, ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, అప్పుడు రాతోడు, సార్ మేడం వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవడానికి చిన్న క్లూ దొరికింది సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి ఆ క్లూ రాతోడు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే, మేడం ముందు ప్రార్థన హోమ్స్ నుండి ఆ తర్వాత సరస్వతి వార్డెన్ దగ్గరికి వచ్చారట, ముందుగా మేడంని వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసింది ప్రార్థన హోమ్స్లో అట అని చెప్పి రాతోడు అనగానే ఇక అప్పుడు మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ వార్డెన్ పేరు చెప్పారు అని బాగి అడుగుతూ ఉంటుంది.
సరస్వతి వార్డెన్ అని చెప్పి అమర్ అంటాడు. మీకు సరస్వతి వార్డెన్ తెలుసా అండి అని చెప్పి బాగి గతంలో రామ్మూర్తి మీ అక్క కోసమని వెళ్తే ప్రస్తుతం మీ అక్క సరస్వతి వార్డెన్ దగ్గర పెరుగుతుందని తెలిసిందమ్మా అంటూ బాగీకి చెప్పిన విషయాలు తనకి గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇక అలా సరస్వతి మేడం గురించి అడగగానే అప్పుడు అమర్ ఆ రోజు మీ ఊర్లో ఒక పెద్ద ఆవిడ కళ్ళు తిరిగి పడిపోతే మీ నాన్నగారు ఇంటికి తీసుకువచ్చారని నువ్వు చెప్పావు కదా మిస్సమ్మ, నువ్వు చూశానని కూడా చెప్పావు, ఆవిడే సరస్వతి మేడం అని చెప్పి అమర్ అంటాడు. ఇక దాంతో బాగి ఏడుస్తూ, అంటే సరస్వతి మేడం మా ఇంటికి వచ్చినా కూడా మేము ఆవిడ్ని కలవలేకపోయామన్నమాట. నిజంగా మేము ఎంత దురదృష్టవంతులం, మా అక్కను పట్టుకోవడానికి ఉన్న ఒకే ఒక ఆధారం అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఏంటి, సరస్వతి మేడం కోసం మీరు కూడా వెతుకుతున్నారా, ఎందుకు మిస్ అమ్మా అని చెప్పి రాథోడ్ అడుగుతూ ఉంటాడు. మా అక్క కూడా సరస్వతి మేడం దగ్గరే పెరుగుతుందని మా నాన్నగారు చెప్పారు అని బాగి అనగానే ఇక ఈ రోజుతో నిజం బయటపడిపోతుంది అని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు రాథోడ్, సార్ మిస్సమ్మ వాళ్ళ అక్క కూడా సరస్వతి మేడం దగ్గరే పెరుగుతుందంటే ఒకవేళ మన అమ్మగారే మిస్సమ్మ వాళ్ళ అక్కయ్య ఉంటారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి ఈ రాథోడ్ ఒకడు సైలెంట్గా ఉండకుండా అమర్కి అనవసరమైన హింట్లన్నీ ఇస్తూ ఉంటాడు అనుకుని, మనోహరి ఏం మాట్లాడుతున్నావు రాథోడ్ నువ్వు, అసలు మిస్సమ్మ వాళ్ళ అక్క ఆరు ఇద్దరు ఒకరే ఎలా అవుతారు, ఇప్పుడు సరస్వతి మేడం దగ్గర నేను కూడా పెరిగాను, మరి అలా అయితే నేనెందుకు మిస్సమ్మ వాళ్ళ అక్కయ్య ఉండకూడదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. నీలాంటి రాక్షసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు అక్కయ్య ఉండదు అని చెప్పి బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు, ఒకసారి ఎలాగో హాస్పిటల్కి వెళ్తున్నాం కదా, మీ నాన్నగారిని కూడా వివరాలు అడిగినట్టుగా ఉంటుంది, పద మిస్సమ్మ హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి అమర్ అలా బాగిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు. మరోవైపు మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు కనుక అమర్ ఆ ముసలోడిని పెద్ద కూతురు గురించి ఆరాలు తీస్తే ఇద్దరు ఒక్కరేనన్న నిజం బయటపడిపోతుంది అని చెప్పి ఇక అలా అనుకుంటూ ఉండగా మరోవైపు హాస్పిటల్లో ఉన్న సరస్వతి మేడం స్పృహలోకి వస్తుంది. ఇక రామ్మూర్తి కూడా అలా బెడ్ మీద పడుకొని టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే వాటర్ అయిపోవడంతో ఓసే మంగళ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. మంగళ ఎక్కడికో వెళ్ళిపోయి ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక దాంతో మంచినీళ్ళు ఇచ్చేవారు లేకపోవడంతో రామ్మూర్తి మెల్లిగా బెడ్ దిగి అలా బయట పెట్టున్న వాటర్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే సరస్వతి మేడం మరొక రూమ్లో నుండి బయటకు వచ్చి అలా తూలి కింద పడిపోతూ ఉంటే, అయ్యో ఎవరమ్మా నువ్వు అంటూ రామ్మూర్తి తనని పైకి లేపుతాడు. దాంతో రామ్మూర్తిని గుర్తుపట్టిన సరస్వతి మేడం, సార్ మీరా అని చెప్పి అంటూ ఉంటే, మీరేంటండి ఇక్కడున్నారు అని రామ్మూర్తి సరస్వతిని అడుగుతూ ఉంటాడు. ఆ రోజు మీరు మా బాబుగారి కోసమే వచ్చారు కదా, ఆ తర్వాత మీకోసం మేము ఎన్ని చోట్ల వెతికాము అండి అని చెప్పి అలా రామ్మూర్తి అంటూ ఉంటాడు. దాంతో సరస్వతి, నేను అమర్ కోసం మీ ఇంటికి వచ్చిన మాట నిజమే, కానీ ఒక రాక్షసి నన్ను చంపించాలని ప్రయత్నించింది అని సరస్వతి అంటూ ఉంటుంది. ఎవరండి మిమ్మల్ని చంపాలనుకుంది అని రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు. మనోహరి అంటూ మనోహరి పేరుని సరస్వతి చెబుతూ ఉంటుంది. మనోహరి మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటుంది అని అలా రామ్మూర్తి అంటూ ఉంటే, చిన్నప్పటి నుండి అమర్ భార్య అరుంధతి మనోహరి ఇద్దరు కూడా నా దగ్గరే పెరిగారు, నేను ఒక అనాథాశ్రమానికి వార్డెన్ని అని చెప్పి సరస్వతి అంటూ ఉంటుంది. ఏంటి మీరు అనాథాశ్రమానికి వార్డెనా, ఇంతకీ ఏ అనాథాశ్రమం అని చెప్పి మీ పేరేంటని రామ్మూర్తి అడుగుతూ ఉంటే, నేను అమ్మ అనాథాశ్రమానికి వార్డెన్ని, నా పేరు సరస్వతి అని చెప్పి సరస్వతి అనగానే రామ్మూర్తి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. మేడం మీకోసం నేను ఎన్ని రోజులుగా వెతుకుతున్నానో తెలుసా, నా కూతురు మీ దగ్గరే పెరుగుతుందని తెలిసింది. చిన్నప్పుడు నా కూతుర్ని మా అమ్మగారు మెట్ల దగ్గర వదిలేశారు. చాలా రోజుల తర్వాత మా అమ్మగారు చనిపోయే ముందే ఈ విషయాన్ని నాతో చెప్పారు. పుట్టగానే నా కన్న కూతుర్ని దూరం చేసుకున్నాను, తను ఎలా ఉంటుందో కూడా ఇప్పటి వరకు చూడలేదు.
కేవలం మీరు మాత్రమే నా కన్న కూతురు ఎక్కడుందో చెప్పగలరు అని చెప్పి ఇక అలా రామ్మూర్తి అంటూ ఉంటే, అప్పుడు మీరు మీ అమ్మాయిని ఎక్కడ వదిలేశారు అని చెప్పి సరస్వతి మేడం అడుగుతూ ఉంటుంది. ప్రార్థన హోమ్స్లో వదిలేశాము అని చెప్పి రామ్మూర్తి అనగానే ఇక అప్పుడు సరస్వతి మేడం, అయితే మీ అమ్మాయి మరెవరో కాదండి అరుంధతినే అని చెప్పి ఆవిడ రామ్మూర్తికి నిజం చెబుతూ ఉంటుంది. దాంతో రామ్మూర్తి ఇక అలా మొదట ఆనందపడిపోతూ ఉంటాడు. తర్వాత తన కూతురు చనిపోయిందన్న నిజాన్ని తట్టుకోలేక, ఏంటండి మీరు అనేది, అంటే బాబుగారి మొదటి భార్య అరుంధతి నా పెద్ద కూతురా, అంటే నా కూతురు ఇప్పుడు ప్రాణాలతో లేదా అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటే, సార్ బాధపడకండి సార్ అని చెప్పి ఇక అలా సరస్వతి మేడం అంటూ ఉంటుంది. చిన్నప్పటి నుండి ఆరు నా దగ్గరే పెరిగింది. అందరితోనూ నవ్వుతూ కలుపుగోలుగా ఉంటుంది. స్వార్థం అంటే అస్సలు తెలీదు. చాలా ఓపికస్తురాలు. అమర్ అనాథని పెళ్లి చేసుకొని తనకొక జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మొదటి చూపులోనే అరుంధతిని ప్రేమించాడు. నిజానికి అమర్ మొదట పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చింది మనోహరిని. కానీ తన స్నేహితురాలైన అరుంధతిని చూడగానే అమర్ తన మనసు పారేసుకున్నాడు. ఇక ఆ తర్వాత అరుంధతిని పెళ్లి చేసుకున్నాడు. అలా వాళ్ళకు 4 పిల్లలు కూడా పుట్టారు. కానీ మధ్యలో ఎక్కడి నుంచి వచ్చిందో మనోహరి మళ్ళీ అమర్ని సొంతం చేసుకోవాలని చెప్పి ఆ ఇంట్లో అడుగుపెట్టింది. అరుంధతి ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఇప్పుడు ఆ నిజాన్ని సమాధి చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ నేను అమర్కి నిజం చెప్పేస్తానేమోనని చెప్పి ఇప్పుడు నా ప్రాణాలు తీయడానికి కూడా సిద్ధపడిందని చెప్పి అటువంటి రాక్షసురాలు మనోహరి వల్ల ఆ ఇంటికి చాలా పెద్ద ప్రమాదం ఉంది అంటూ ఇక మొత్తం కూడా సరస్వతి రామ్మూర్తికి చెప్పేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో మంగళ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తుంది. ఇదేంటి వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు, ఇప్పటి వరకు ఏం మాట్లాడుకుని ఉంటారు, నేను ఒకదాన్ని అనవసరంగా వీళ్ళిద్దరూ ఇదే హాస్పిటల్లో ఉన్నారని తెలిసినా కూడా ఫోన్ మాట్లాడడానికి వెళ్ళొచ్చేసరికి ఇంత జరిగిందా అని. ఏంటయ్యా అలా ఉన్నావు, అయినా ఈవిడెవరు అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. నా పెద్ద కూతురు ఎవరో తెలిసిపోయింది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు. దాంతో మంగళ, ఏంటయ్యా నువ్వు అనేది, నీ పెద్ద కూతురు గురించి ఇప్పుడు తెలియడం ఏంటి, 25 ఏళ్ళుగా వెతుకుతున్నావు కదా అని అంటూ ఉంటే, అప్పుడు కొంపదీసి ఈ ముసల్ది మొత్తం చెప్పేసిందా ఏంటి అని చెప్పి మంగళ అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే బాగి, అమర్, మనోహరి వీళ్ళు ముగ్గురు కూడా రామ్మూర్తి దగ్గరికి వస్తూ ఉంటారు.